పడ్డిలారా ఏం చేస్తున్నారా ఇక్కడ? రే బేడా ఇలా రావాయ్. ఎవనరా బేడా అంటున్నావు? సే కార్తవరాయ్. అదేంటి సే కార్తవరాయ్ షూ కార్తవరాయ్? బేడా అంటేనే బాగుంది. తన జ్ఞానానికి డౌట్ వచ్చింది అడుగు. అదేం లేదు బేడా, మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది, నేను ఇందులో చేస్తా. నువ్వే ఓ శని, నీకో శని స్నానమా? ఎలాగోలా చావు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ తటాకమున తోపేనమును పరిశుభ్రపరచుచుంటుంది. కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను. అయ్యో వీళ్ళ ఏమిటో భరించలేకపోతున్నాను రా బాబు. అరుణాచలం, ముందు బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు. వీళ్ళ ఏమిటో భరించలేకపోతున్నాను. వీళ్ళు చేసి ఆగడాలకి హోటలే అల్లాడిపోతుంది. అమ్మా, ఆ డబ్బాను ఎంత ఖర్చు అయిందో చెప్పమ్మా. Room rent 2.5 crores, restaurant bill 4 lakhs, court suits 75 lakhs, total 3 crores 29 lakhs. విన్నావా? ఇలా అయితే చివరికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకేగా వీళ్ళందరినీ పిలిపించింది. ఏంటి నువ్వు అనేది? కార్తవరాయ తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు, వాడే తెలివైన వాడు. ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు, ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు. అందుకు 3 దారులు ఉన్నాయి. ఏంటవి? లాటరీ టికెట్స్, గుర్రాల రేస్, సినిమా షో, అంటే సినిమా తీయటం. అయ్యో, వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు, గెలిచిన వాళ్ళని చూడలేదే. ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు, ఆ అరుణాచలాన్ని చూడబోతున్నావు. నువ్వు జారగలేని నేను జారలేనా? రంబా రమ్యకృష్ణ, రంబా. రే రంభా రమ్యకృష్ణ ఎక్కడ ఎందుకుంటారా? చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఆ రంబా రమ్యకృష్ణ కాదురా, నా కోళ్ళు, నా బుచ్చిమిటి కోళ్ళు. రంబా రమ్యకృష్ణ. ఏంట్రా మీకు? సిస్టర్ రోజా, నా బంగారు కోడి పెట్టలు నువ్వు చూసావా? కోడి పెట్టలా? లేదా చూడదా? రమ్యకృష్ణ తోడు, చూడబ్బాయా, పోయింది ఏ రంగు కోడి? ఎర్ర రంగు. ఎర్ర రంగు. మరి ఇది తెల్ల రంగు, నాది కాదు. పోయింది రెండో కోడి ఏ రంగు? తెల్ల రంగు. ఇదా? ఇది ఎర్ర రంగు, నాది కాదు. సరేలే, అయిందేదో అయింది గాని ఈ నగ్మా నిన్ను మీనాని కొంటావా? ఎంత? 125 చేసుకో. ఓర్కమ్మా, అసలు లాసులో ఉన్నాను, ఓ 50 రూపాయలు ఇస్తా. మా నాయనే. సరేలే, 75 రూపాయలు. 75 రూపాయలు? నా మీనా 110 కొంటావా? నా మీనాకి 110 రూపాయలు కొంటావా? వెళ్ళమ్మా, బాంబే నగ్మాకే 75 రూపాయలు కొన్నప్పుడు నేనా 20 రూపాయలు ఇస్తా. పోయా పోయి కాంచి మళ్ళీ కన్నంను కొనుక్కో, మేకు కొంటాడు. అదే అయితే వచ్చింది. ఇదిగో ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఇంకేం మాట్లాడు. తీసుకో. ఇదిగో చూడబ్బాయా, నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియదు. ఈ మధ్య దొంగ కోడి పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, అందులో మన పేటలో. జాగ్రత్త. అవునరా మేకు, మన కోళ్ళని పట్టి మనకే అమ్మేస్తున్నారు, జాగ్రత్త. వస్తావా? గుడ్ మార్నింగ్ సార్. మీరు మాజీ ఎస్ఐ బెల్లం అప్పారావుని. ఒక రోజున ఇంటర్నేషనల్ కేడీ, అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజులు గారిని డైరెక్ట్ గా అటాక్ చేశాను. కానీ వాడి బలం ముందు నా బలం చాలలేదు సార్. వాడు నా నడుము విరక్కొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశాడు. అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఏం కావాలి మీకు? వస్తున్నాను సార్. మన నగరంలో శాంతి భద్రతలు క్షీణించడానికి, లా అండ్ ఆర్డర్ నశించడానికి 2 లేడీ విలన్స్ కారణమండి. వాళ్ళని కంట్రోల్లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అందులో ఒకటి ముసల్దండి, ఒట్టి మాయల మరాఠీ, నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే. రెండోది కుర్రపిల్ల, ప్యూర్ మెంటల్ కేస్ సార్. చాలే ఊరుకోరా. వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్. ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది. ఈ విచిత్ర వేషధారిని ఈ టింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది. బ్యాడ్ లక్. వీడి రిపోర్ట్లు పట్టించుకోకు బాబు. వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ హడావుడిగా నన్ను ప్రేమించేశారు. అర్జెంటుగా 8వ నెలలో వీడు పుట్టేశాడు. మెదళ్ళేని నెల తక్కువ సన్నాసి. మా నాన్నకేమో సంపాదన లేదు, నాకేమో వయసు వచ్చింది. అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పక్కనేమో ఈ ముసలి మేకు. ఇలా ఎన్నాళ్ళు బాసు? దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాము. ఇక నుంచి ఈ ఊళ్ళో గానీ ఈ పేటలో గానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మూతి మూకుడైపోద్ది. తెలుసుగా, నీకు కావాల్సిన మనవాళ్ళ పెళ్లి, అంతేగా? అంతే బాబు. నేనున్నాను. ఓ మంచి రోజు చూసి, ఓ మంచి సంబంధం చూసి దగ్గరుండి నేను పెళ్లి చేయిస్తాను.
బామా పెద్దోళ్ళని చిన్నోళ్ళు కొట్టచ్చటే. వయసుదేముందే, రేవులో ఉన్న తాడి చెట్టు కూడా ఏళ్ళు వస్తున్నాయి. బుద్ధి లేకపోయిన తర్వాత వయసు వచ్చి ఏం లాభం? ఒక్కసారి తిరగవే. ఎందుకే? అమ్మా, నీ అమ్మ కడుపు నీతో మాడ ఏంట నన్నంత దెబ్బ కొట్టావు? ఓసి మూతి వంగిపోయిన పనికి పనిన ముసలిమేకు. నా కల్లోకి వచ్చిన వాడు బాసు, నా కూతురు నేర్పిన వాడు బాసు, నాతో డ్యూయట్ పాడిన వాడు బాసు, నన్ను పెళ్లి చేసుకుని శోభనం చేయాల్సిన వాడు బాసు. ఆ బాసు నీ మనవరాలి పెళ్లి దగ్గరుండి చేయిస్తానంటే అట్టాగే బాబు అంటూ మూతి జాకారం చేసుకుని సాగదీస్తావా? ప్రాణం తీస్తా. తర్వాత తిద్దుగానే ముందులరా. బాసు నువ్వు చేసుకోవడం నాకు కూడా ఇష్టం. కానీ నువ్వు ఇలా సర్కస్ పిల్లలాగా ఓ బూతు బొమ్మలా కనపడితే అతను నీ వైపు కన్నెత్తి కూడా చూడటం. నా మాట విన, చక్కగా బొట్టు కాటుగా పెట్టుకుని అందమైన చీర కట్టుకుని పవిత్రమైన హిందూ కన్న పిల్లలా కనిపించమ్మా. ఏంటి మావయ్య? మీ కొరకు వచ్చి ఉన్నారు, మీతో మాట్లాడవాలన్నట. బిడ్డ ఎవరు? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకమ్మ మోగిన విశ్వదాభిరామ విదురువేమ. ఆశ, దోష, అప్పుడో వడ. వదలమయ్యా, వదిలేయ్. నువ్వు పో, పో. వికటానంద మనిషివా? వికటానందనే. వికట, అవును వికటానందానే. ఇప్పుడు నేను వి ఆనంద్. ఈ వేషం ఏంటి? ఇదే ఒరిజినల్, ఇంత ముందేసిందే వేషం. ఓ, ఇప్పుడు మంచివాడివయ్యావా? చ, 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 చ. పోలీసులు ఎతుకుతున్నారు. పోలీసులు వెతుకుతున్నారా? బహుమానం ఇవ్వబడును. ఎంత బహుమానం? రేయ్, ఇదంతా ఎలా జరిగిందని అడుగుతున్నాను. ఆశ్రమంలో శిష్యులకి తారక మంత్రం చెప్పా. ఆ లెవెల్కి ఎదిగావా? ఇంకా ఎదగల, ఇప్పుడే పుట్టింది బిడ్డ. బిడ్డ నీకు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను. నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళబోయా బయటికి. నేను పర్మిషన్ ఇస్తాను, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలవుతుంది తెలుసా? పో బయటికి. గుర్కా, నువ్వు ఇస్తావు, ఎలా? లేదంటే వాళ్ళ అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే, అది చెప్పేస్తా. స్వామి, మీకిదంతా ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను లూస్టంగని. కరెక్ట్. అంతేకాదు, స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసేవే, అప్పుడు తీసిన ఫోటో. ఊరికే డూప్ కొట్టుకో. చేసావా? బిగ్ సైజ్ ఉంచుకో. అయ్యో, ఇది సుందరి చూస్తే నమ్మేస్తుందే. సుందరెవరు? నీలెవరా? అది నీకెలా అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను. ఇదిగో దీని లోపల పెట్టు. సగు నీకు ఇస్తాను, ఆలోచించకు. నువ్వు నేను ఒకటి, బ్లాక్ అండ్ బ్లాక్, ద సేమ్ పించ్. ఏంటి సీరియస్ గా ఉండాల్సిన సమయంలో తమాషా నువ్వేగా చేస్తున్నావు? నవ్వు. అది కూడా కరెక్టే. ఇప్పుడు జానకి వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? అల్లుడు, మామయ్య. ఇతను ఎవరు? కూర్చోండి మామయ్య, చెప్తాను. నేను చెప్పలా? చెప్పలేదే. చెప్పానే. సుందరి వాళ్ళ లవర్ ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే. ఓ, ఆ వెధ వదిలేశాడా? అతనే ఇతను. కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన వాళ్ళ ఉన్నాడేమిటి? అదేం లేదు, ప్రేమకు కళ్ళు లేవంటారు, తూర్పు పడమర సినిమాలో లాగా. ఏవయ్యా, నువ్వు కాస్త ముందుగా రాకూడదు. నువ్వు లేటుగా రావడంతో మా అల్లుడినే లవర్గా నటించడానికి ఏర్పాటు చేశానే. ఓ, యాక్టింగ్ లో యాక్టింగా? ఒక చిన్న ఐడియా. ఏంటి? ఇతనికి గంధం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడనిపిస్తుంది. అయ్యో మామయ్య, ఇప్పుడు అది ముఖ్యమా? ఇప్పుడు సుందరి వాళ్ళ నాన్న వచ్చి ఇతను ఎవరిని అడిగితే నేనేం చెప్పేది? అల్లుడు, ఇతనెవరు? మామయ్య, రండి మామయ్య, కూర్చోండి మామయ్య, కూర్చోండి. ఇతను ఎవరిని అడుగుతున్నాడు అవును. మామయ్య? ఇతనే నా మామయ్య. మొదట్లో నన్ను మావా అన్నావుగా. ఏయ్! ఊరికే మాట వరకన్నా. అవును, ఇతని శ్రీశైలం, మా అమ్మ తమ్ముడు. ఇతను వి ఆనంద్, మా నాన్న తమ్ముడు. నాన్నకి తమ్ముడు. అయ్యయ్యో. ఏంటి వరస? మీ నాన్నకు తమ్ముడు అయితే చిన్నాన్నని పిలుస్తారు గానీ మామ అని పిలుస్తారా? ఏమిటి బాబుగారు మీరు? అప్పుడప్పుడు మా అబ్బాయి నన్ను మామయ్య అని పిలుస్తుంటాడు. ఇతను పిలిస్తే ఏమిటి? అది సరే, నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా, ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు. నాన్న, ఎవరు నాన్నైనా? నీకు కూడా తెలీదా? ఈయనేనమ్మా మీ చిన్నాన్న, అయినా నువ్వు మామ అని కూడా పిలవచ్చు. ఎవరు నాన్న? నేను నీకు చెప్పనే లేదు కదా. చెప్పలేదుగా. చిన్నప్పుడే తప్పిపోయాడు. పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం, ఆచూకీ తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని. ఇతనే మీ చిన్నాన్న, నా తమ్ముడు. ఇప్పుడే తిరిగి వచ్చాడు. ఎక్కడో చూసినట్టుంది. అయ్యో, అల్లుడు, సుందరి ఎవరన్నావి? తనే అతను ఎవరో తిరిగి మాట్లాడుతోంది. బుద్ధి లేని మామయ్య, మనం యాక్ట్ చేస్తున్నాం కదా, అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది. ఆ మాత్రం అర్థం చేసుకో. ఏంటి సీక్రెట్? ఏం లేదు,
తమ్ముడు ఎలా తప్పిపోయాడని అడుగుతున్నానో ఆయన చెప్తున్నాడు. అదేదో నువ్వు చెప్తా అంటే ఆయన వింటున్నట్టుంది. ఇండియాలో అంతే. ఈయన ఎవరు? నేను చెప్తా అది నాకు తెలుసు. ఇండియాలో వరుసలు మారిపోక ముందు ఆయన మీ మాంగారికి తమ్ముడు. చిన్నప్పుడు తప్పిపోతే పేపర్లో ప్రకటన వేశారు. ఇక్కడ పేపర్ ఉండాలి, ఏమైంది? అది వదిలేసి విషయానికి రండి. కరెక్ట్. మీరిద్దరు కలిసిపోయారు కదా, పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములను మనం పాట పాడుకోండి. చిన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి ఎంజాయ్ చేయండి. సుందరి అల్లుడిని రూమ్ కు తీసుకెళ్ళు. అయ్యో బావగారు ఏమిటండి ఇది? పెళ్లి కాకముందు ఇదంతా తప్పు కదండి. మీరు ఊరుకోండి, అమెరికాలో ఇవన్నీ సహజం. నువ్వు తీసుకెళ్ళమ్మా. బాబు మావయ్య. జాగ్రత్త, మరీ అడ్వాన్స్ అయిపోకు. జానకిని కాస్త గుర్తుంచుకో. జానకంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి? వెళ్ళండి. వాళ్ళెందుకు? మీరు ఊరుకోండి, మీకు టచ్ పోయింది అనుకుంటాను. పెళ్లి అయిన వాళ్ళని ఎంజాయ్ చేయొద్దంటారు, పెళ్లి కాని వాళ్ళని ఎంజాయ్ చేయొద్దంటారు. అర్థం లేకుండా ఆయన మాటలకేం కానీ మీరు వెళ్ళండి. సుబ్రహ్మణ్య, చివరకు ఏమవుతుందో ఏమిటో. ఏమవుతుందో ఏమిటో అంటున్నారేమిటి? నువ్వు ఒక్కదానివే మిగిలావు. కూర్చో కూర్చో. ఇతనెవరు? నేను చెప్తా. ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్తున్నా. నోర్మి, ఇది నా పెళ్ళామేనయ్యా, దానికి అన్ని తెలుసు. నమస్కారం వదినా. ఏంటి? సుబ్రహ్మణ్య శరవణ భవ కొలువగు వెలుగా. లీడర్, వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచగొండెతనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్. ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్వి. ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న శాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ. దండిగా లంచాలు పిండేసి ఊచకాడ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న రోగ్గువి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 పురుగులే. వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపై రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోనకుండా కొట్టుకొని పైవం చేస్తుంటావు ఆగు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళం ఇట్ట గారాబం చేయబట్టే ఆడు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేట ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం. ఏమ్మా, కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను.
దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఏనా? ఇక పెద్దనయ్య అంటావా, వాడు మధ్యతరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలు ఉంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదిన అంటావా, ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. సారీ పద బయటికి. ఎంత ధైర్యం నీకు? ఎవరు నెరకుండా సరాసరి గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు గిరి లేదు. బయటకు వెళ్తావా, మెడ పట్టుకుని గంటించబడ్డావా? ఉరక సారీ చెప్పినా కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుణ్ణి. ఏమిటలా గుడ్లు రుమి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్త లేదు గిత్త లేదు. మర్యాదగా బయటకు వెళ్తావా, పని వాళ్ళని పిలిచి గంటించమంటావా? ఏమిటి గంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుణ్ణి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడేమంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలువు అతని. భైరవా, ఎక్కడ తెచ్చావు? వీడెవడో చూడు, అచ్చోసిన ఆంబోతులా దూసుకుని గదుల్లోకి వచ్చేస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అరే, నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి? నోర్మై, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉరుగా అబద్ధం చెప్పకు, ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. వై డోంట్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్? కరెక్ట్. ఓ, నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు. ఎవడో పల్లెటూరు నాటు. ఏయ్, నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగి వచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపలికి పోద్ది. భైరవా, ఆయన పిలువు. ఏమిటమ్మా ఈ గొడవ? రే వెంకన్న, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే మావయ్య. చూడు మావయ్య, అత్త మరదలు కలిసి వాయించేస్తున్నారు. ఏ వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను. శోభా, పో లోపలికి. కాలేజీకి వెళ్ళకుండా ఏమిటో చూస్తున్నావు? వెళ్ళు. ఇదేమిటత్తమ్మా, మరదలను కాసేపైనా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు. నా ఉసురు నీకు తగులుద్ది, చెప్తున్నాను మరి. ఏయ్, దూరంగా నిలబడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయిందనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపరించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం నోట్లో నాలుగు లేని మనిషి. నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు పెళ్ళిడొచ్చి తెమటమంటుంది. బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్ళను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలిద్దరిని చూసి నచ్చిన దాన్ని గెత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు. చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు 1,000,000 మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో, కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేర్ ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేర్ ఒకటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతుళ్ళు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవ, వీడిని బయటికి దోసే. ఎందే నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులాయో. నువ్వు తప్పుకో. బాబు, ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు. పర్వాలేదు, ఇవ్వు. మీరే అందుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. ఉన్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా?